ఛత్రపతి సంభాజీ మహారాజ్, ద సన్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఏమాత్రం తక్కువ కాదు నాన్నకి. ఇది సంభాజీ మహారాజ్ గురించి బ్యూటిఫుల్ అండ్ ట్రూగా తీసిన సినిమా. బట్ తెలుగులో రాకపోవడం చాలా దురదృష్టకరం. ప్లీజ్ మేకర్స్ డబ్ అయితే చేయండి ఇన్ ఆల్ లాంగ్వేజెస్లో. మెయిన్లీ తెలుగులో తెలుగు వాళ్ళు కనెక్ట్ అయితే మీరు చూడలేనంత ప్రేమ అయితే వచ్చేస్తుంది తెలుగు నుంచి. వి మస్ట్ నో అబౌట్ అవర్ ఫైటర్స్. హిందూ ధర్మాన్ని, హిందుస్థాన్ని కాపాడిన ఫైటర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఆ లాస్ట్ 30 నిమిషాలు అయితే తోలు తీసి ఉప్పు రాసి ఇనుప సువ్వలతో కళ్ళల్లో గుచ్చినా కూడా తగ్గలేదు ఔరంగజేబు అగైనెస్ట్గా. అగైన్ చెప్తున్నా, వీలైనంత ఫాస్ట్గా డబ్ చేయండి తెలుగులో. ఓన్ లాంగ్వేజ్లో చూస్తే ఆ కనెక్టే వేరు, ఎమోషన్స్ అర్థం అవుతాయి. బట్ ఆ ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. ఏదో చూస్తూ ఉంటాం, అర్థమవుతుంది, బట్ ఆ ఎమోషన్ గుండెని తాకదు. అదే తెలుగులో ఉంటే గుండెకి ఎక్కేస్తుంది. చూసేద్దాం మేకర్స్ ఎంత ఫాస్ట్గా డబ్ చేస్తారో. వికీ కౌశల్ అయితే ఎర్ర కొట్టేశాడు. రీల్స్లో అయితే చాలా చూసేస్తున్నాం కదా, మన తెలుగు వాళ్ళకి కూడా చూడాలనిపిస్తుంది సినిమా. అండ్ డైరెక్టర్ వచ్చేసి లక్ష్మణ్ ఉతేకర్ వచ్చేసి ఎర్ర కొట్టేశాడు. ఆ మేకింగ్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఏఆర్ రెహమాన్ కూడా అద్దరు కొట్టేశాడు అనిపిస్తుంది. ఆల్రెడీ రీల్స్లో ఎక్కువ చూసేస్తున్నాం. ఈరోజు మన శివాజీ మహారాజ్ గారి బర్త్డే కూడా 19th Feb. ఈ సినిమా అయితే శివాజీ మహారాజ్ గారి మీద అయితే కాదు, బట్ ఆయన గురించే ఎక్కువ ఉంటుంది, వాళ్ళ కొడుకే కాబట్టి. అండ్ ఫ్యూచర్లో మన రిషబ్ శెట్టి అయితే తీసేస్తున్నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని టైటిల్తో ఇన్ ఆల్ లాంగ్వేజెస్. చూసేద్దాం ఎలా ఉండబోతుందో ఆ సినిమా కూడా. అండ్ హరిహర వీరమల్లు అయితే ఔరంగజేబ్కి అగనెస్ట్గానే ఈ వీరుడు కూడా వెళ్తాడు. ఇది కూడా March 28 అయితే వచ్చేస్తుంది. హిస్టరీ నేపథ్యంలో ఈ మధ్య ఈ సినిమాలు అయితే గట్టిగా రాబోతున్నాయి ఇప్పటి నుంచి. సైరా అండ్ మన గౌతమిపుత్ర సాధకర్ని వచ్చాయి. అది కమర్షియల్గా పెద్ద హిట్ అవ్వలేదు. సినిమాలు అయితే ఎర్రకు కొడేస్తాయి. మీకు అనిపిస్తుంది ఆ 2 సినిమాలు ఎందుకు హిట్ అవ్వలేదు, ఇప్పుడు వచ్చుంటే ఎలా ఉంటుంది కామెంట్ చేయండి. ఇంతవరకు సినీ వెబ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భవానీ, జై ఛత్రపతి శివాజీ, జై హింద్.